హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మన హీరో ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఇప్పుడే చూశాను. నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కల్కి ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ కావడంతోనే అశ్వత్థామ పాత్రతో కూడిన మహాభారత సంఘటనల చిత్ర రూపంతో సినిమా ప్రారంభమవుతుంది. అశ్వత్థామ పాత్రను పరిచయం చేసిన తర్వాత కథ 2898 ADకి షిఫ్ట్ అయింది. శంబాలా ప్రపంచాన్ని మరియు కాంప్లెక్స్ యొక్క పాలన ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా చూపించారు. శంబాలా తిరుగుబాటుదారులందరూ కాంప్లెక్స్ కి వ్యతిరేకంగా పోరాడడం, కల్కి పుట్టుక, ప్రభాస్ ఎంట్రీ మొత్తం కనుల పండగగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారు. కానీ ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం ఫ్లాట్ గా అనిపించింది. ఎందుకంటే అందరి క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కథ సాగింది కాబట్టి. ఫస్ట్ హాఫ్ లో మనకి ఊహించని కామియో రోల్ తెర మీదకి వస్తుంది. అది ఎవరు అనేది నేను చెప్పను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు సినిమా చూసి ఉంటే ఆ హీరో పేరును కామెంట్ చేయండి. ఫస్ట్ హాఫ్ లో కమల్ హాసన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా సూపర్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కథ మొత్తం దీపికా పదుకునే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శంబాలా ప్రపంచాన్ని చాలా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో విజువల్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో చాలా వరకు ఫైట్స్, డ్రామా చాలా సూపర్ గా అనిపించింది నాకు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. అసలు లాస్ట్ 10 minutes అయితే సినిమా మామూలుగా లేదు. థియేటర్లో అందరూ అరుస్తూనే ఉన్నారు. సీక్వెల్ కోసం కూడా స్టోరీ బేస్ ని బాగా సెట్ చేశారు. నాకు ఓవరాల్ గా సినిమా పిచ్చిగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక కామియో రోల్ ఉంటుంది, కానీ అది అవసరమా అన్నట్లు అనిపించింది. సినిమాని నాగ్ అశ్విన్ నడిపించిన విధానం చాలా బాగుంది. మైథాలజీకి ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించి మనకి కన్విన్సింగ్ గా స్టోరీని చెప్పడంలో నాగ్ అశ్విన్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క అన్నట్లు ఉంది ప్రభాస్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే గత సినిమాల్లో ప్రభాస్ కి ఎక్కువ డైలాగులు ఉండవు, జస్ట్ నిలబడడం, ఫైట్స్ చేయడం లాంటివే ఎక్కువ ఉండేవి. కానీ ఈ సినిమాలో ప్రభాస్ చేసిన కామెడీ, రొమాన్స్, యాక్షన్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అమితాబ్ బచ్చన్ గారి రోల్ కూడా ఈ సినిమాలో చాలా కీలకం. నాకు తెలిసి ఇలాంటి రోల్ ఇప్పటి వరకు ఆయన చేయలేదు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమాలో కొన్ని సూపర్ హీరోస్ సినిమాల రిఫరెన్స్లు ఉన్నాయి. ఫైనల్ గా హాలీవుడ్ సినిమాకి మన సినిమా కూడా ఏ మాత్రం తగ్గదు అనేలా అయితే ఈ సినిమా నాగ్ అశ్విన్ తీశారు. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 4/5. మీ రేటింగ్ ఎంతో కామెంట్ చేయండి. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.